హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో బేబీకార్న్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడాను మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజ్ వాళ్ళైతే కంపల్సరీగా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్లో ఇలా పన్నీర్ మంచూరియా కానీ వెజ్ మంచూరియా లేదంటే బేబీకార్న్ మంచూరియా అనేవి కంపల్సరీగా ఆర్డర్ అనేవి చేసుకుంటాము. నేను మన ఛానల్లో పన్నీర్ మంచూరియా ఆల్రెడీ వెజ్ మంచూరియా అని కూడా ప్రిపేర్ చేశాను. వాటిని డిస్క్రిప్షన్స్లో లింకులు అనేవి పెడతాను. ఒకసారి వాటిని కూడా చూడండి. ఈ బేబీకార్న్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అనేది చెప్తాను. ఒకసారి నేను ఇక్కడ 400 గ్రామ్స్ అనేవి తీసుకున్నాను. జస్ట్ వీడియో కోసం అక్కడ పెట్టానండి. కాకపోతే కట్ చేసుకునేవి మాత్రం 200 గ్రామ్స్ మాత్రమే. ఈ విధంగా అంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. సన్నగా పొడవుగా లేదంటే అలానే హాఫ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్నగా ఇలా 2 పీసెస్గా చేసుకొని దాంట్లో మళ్ళీ హాఫ్ చేశాను ముక్కలు అనేవి. ఇప్పుడు వీటన్నింటిలోకి మంచిగా మసాలాలు అనేవి పట్టించుకోవాలి. దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు వేసాను. అలాగే జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. అంతే. నేను చిల్లీ పౌడర్ అలా ఏమీ ఎక్కువ వేయలేదండి. ఎందుకంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తినరు అని చెప్పేసి నేను చిల్లీ పౌడర్ వేయలేదు. దీంట్లోకి కాస్తంత కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ మసాలాలంతా కార్న్ఫ్లోర్ కూడా అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఏమి వేయకుండా ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా ఇలా చేతిలోకి వేసుకుంటూ ఈ పొడి అంతా మనం వేసిన ఈ పొడి మసాలాలంతా పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలిపి పెట్టేసుకోవాలి పక్కకి. అంతేనండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ విడిగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఏమి ముందుగా హాట్ వాటర్లో కానీ బాయిల్ అలా ఏం చేసుకుంటలేం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం అనేది పడుతుంది. ఈ విధంగా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ వేసిన వెంటనే టర్న్ చేయకుండా కాసేపు అయ్యాక 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మంచిగా ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. అలానే మిగిలిన వాటన్నింటినీ కూడా వేసి ఈ విధంగానే డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ అనేది పెట్టుకొని దాంట్లోకి నేను ఇక్కడ 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కాస్త హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, అవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం జీడిపప్పు పలుకులు వేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ని ఈ సైజులో కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు ఇంకా దీంట్లోకి కావాలంటే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ లేదు కాబట్టి ఆనియన్స్ని కాస్త ఎక్కువగా వేసి వేయించుకుంటున్నాను. అవి కాస్త మగ్గితే సరిపోతుందండి. బాగా ఫ్రై అయ్యాల్సిన అవసరం ఏమీ లేదు. దీంట్లోకి అవి కాస్త మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 3 స్పూన్స్ టమాటా కెచప్ అనేది వేసుకున్నాను. 1/2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వరకు వెనిగర్ అనేది వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి నేనేమి మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బేబీకార్న్లోనే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ కెచప్లలో కూడా కాస్త సాల్ట్ ఉంటుంది. మళ్ళీ వేసుకుంటే ఎక్కువగా అవుతుంది. సో సరి చూసుకొని వేసుకోవచ్చు. ఇదంతా బాగా ఒక 1 మినిట్ అలా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అనేది తీసుకొని అది వాటర్లో డైల్యూట్ చేసి దీంట్లోకి వేసుకోవాలి. అప్పుడు ఈ సాసులు వేసిందంతా కాస్త చిక్కగా అయిపోతుంది. అదొక 1 మినిట్ అలా కలుపుకొని కొంచెం అలా అంతా కలిసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలు కూడా వేసేసి ఒక 2 to 3 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. అంతే, మన బేబీకార్న్ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ఇటువంటివి ట్రై చేసి పిల్లలకైనా పెట్టొచ్చండి. మీకు నచ్చకపోతే కెచప్లన్నీ కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక టమాటా కెచప్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. బట్ రెస్టారెంట్ స్టైల్లో కావాలి అంటే మాత్రం కెచప్లన్నీ వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.